సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. నందమూరి ఫ్యాన్స్ కి ఇంతకంటే బిగ్ న్యూస్ ఇంకొకటి ఉండదు. బాలయ్య బాబు వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీపై ఇన్నాళ్ళు రకరకాల పేర్లు వినిపించాయి. ప్రశాంత్ వర్మ అని, ఇంకొకరిని చాలా రూమర్స్ కూడా వచ్చాయి. కానీ బాలయ్య బాబు ఇప్పుడు ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. తన కొడుకు బాధ్యతను వేరే ఎవరికో కాదు, తన సింహ, లెజెండ్, అఖండ లాంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీని చేతిలోనే పెట్టాలని ఫిక్స్ అయ్యారట. అసలు బాలయ్య ఎందుకు బోయపాటిని ఎంచుకుంటున్నారు? ఆ ప్లానింగ్ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. సినిమా ఇండస్ట్రీలో బాలయ్యకు బోయపాటి శ్రీనుకి ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య బాడీ లాంగ్వేజ్ ని, నందమూరి వంశం పవర్ ని స్క్రీన్ మీద చూపించడంలో బోయపాటి తర్వాతే ఎవరైనా. అందుకే మోక్షజ్ఞను లాంచ్ చేసే బాధ్యతను బోయపాటికే ఇవ్వాలని బాలయ్య నిర్ణయించుకుంటున్నట్లు సమాచారం. మోక్షజ్ఞను మాస్ హీరోగా పవర్ఫుల్ గా చూపించాలంటే బోయపాటి వల్లే అవుతుందని బాలయ్య నమ్మకం. పైగా బోయపాటి అయితే సొంత మనిషిలా కేర్ తీసుకుంటాడు. మోక్షజ్ఞకు యాక్టింగ్ లో, మాస్ ఎలివేషన్స్ లో ట్రైనింగ్ కూడా ఇస్తాడని బాలయ్య ఆలోచన. ఇంకో క్రేజీ అప్డేట్ ఏంటంటే, ఈ సినిమాలో బాలయ్య బాబు కూడా ఒక కీలక పాత్రలో కనిపించే ఛాన్స్ ఉందట. అదే జరిగితే స్క్రీన్ మీద తండ్రి కొడుకులను ఒకే ఫ్రేమ్లో చూసే అదృష్టం ఫ్యాన్స్కి దక్కుతుంది. బోయపాటి మార్క్ యాక్షన్, బాలయ్య మార్క్ ఎలివేషన్, మోక్షజ్ఞ ఎంట్రీ, ఈ కాంబినేషన్ ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. మోక్షజ్ఞ ఇప్పటికే స్లిమ్ అయ్యి స్టైలిష్ లుక్ లో రెడీగా ఉన్నాడు. ఇక బోయపాటి రంగంలోకి దిగడమే ఆలస్యం. మోక్షజ్ఞ ఎంట్రీ మామూలు లవ్ స్టోరీతో కాదు, బోయపాటి మార్క్ మాస్ జాతరతో ఉండబోతోంది. సింహం కొడుకు సింహం లాగే ఎంట్రీ ఇవ్వాలి. మరి ఈ కాంబినేషన్ పై మీరేమనుకుంటున్నారు? బోయపాటి అయితేనే మోక్షజ్ఞకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్స్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇట్స్ యూటీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.